everyone, today's subject is the Andhra Pradesh Excise Act 1968. ఇందులో సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే. సెక్షన్ 3 చూద్దాం. అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్. The government may by notification appoint an officer as the commissioner of prohibition and excise for the state. గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది కమిషనర్ని. Who is subject to general or special orders of the government in this behalf shall be the chief controlling authority in all matters connected with the administration of this act. ఈ యాక్ట్ సంబంధించి కూడా ఈ కమిషనర్ అనేవాడు మెయిన్గా వర్క్ చేస్తాడు. సెక్షన్ 4 జనరల్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఓవర్ కలెక్టర్. ఇది కలెక్టర్ మీద జనరల్ కంట్రోల్ అనేది ఉంటుంది కమిషనర్కి. అంటే కమిషనర్కి ఉన్న డ్యూటీస్ కొన్ని కలెక్టర్కి చెప్తారు, అసైన్ చేస్తారు. అది సెక్షన్ 4 ప్రకారంగా. 8 delegation. The commissioner, the collector or the prohibition and excise superintendent may by order delegate to any officer subordinate to him. అంటే తనకి ఇచ్చిన వర్క్ని డెలిగేట్ చేయొచ్చు, వేరే ఆఫీసర్కి సబార్డినేట్స్కి ఇవ్వచ్చు. అది సెక్షన్ 8 ప్రకారంగా. దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సెక్షన్ 9 ఇంపోర్ట్ ఆఫ్ ఇంటాక్సికెంట్. No intoxicant shall be imported except under a permit issued by such officer, not below the rank of prohibition and excise superintendent. అంటే సూపరింటెండెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పర్మిషన్ లేకుండా ఎటువంటి ఇంపోర్ట్స్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ అనేది జరగకూడదు. అది సెక్షన్ 9 చెప్తుంది. 10 ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్. అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసర్కి తెలియకుండా జరగకూడదు. రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్. Section 11. The government may by notification prohibit or regulate the transport of an intoxicant or any kind of intoxicant from any area into any other area within the state or from any place. అంటే స్టేట్లో ఇంటాక్సికెంట్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ సెక్షన్ 11 ప్రకారంగా. పర్మిట్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్. Any officer not below the rank of assistant prohibition and excise superintendent authorized by the commissioner may issue a permit for the transport of intoxicants. Section 15 sale or buying of excisable article without license prohibited. అంటే లైసెన్స్ లేకుండా ఇటువంటి ఎక్సైజబుల్ ఆర్టికల్స్ని కొనడం కానీ అమ్మడం కానీ అది ప్రొహిబిటెడ్ అయింది సెక్షన్ 15 ప్రకారంగా. 28 ఫార్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్. దీనికి కొన్ని కండిషన్స్, ఫార్మ్స్ ఉంటాయి లైసెన్స్ ఇవ్వడానికి. ఎవ్రీ పర్మిట్ ఇష్యూడ్ or license granted under this act shall be issued or granted on payment of such fees for such period subject to such restrictions and conditions and shall be in such form and shall contain such particulars as may be prescribed. అంటే కొంత ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. The conditions prescribed under subsection 1 may include provisions of accommodation by the licensee to prohibition and excise officers. లైసెన్స్ ప్రెమిసెస్లో లైసెన్స్ ఇవ్వాలంటే వాళ్ళు చెక్ చేయాలి కదా, అలాంటప్పుడు వాళ్ళకి ఆఫీసర్స్కి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే కొన్ని ఫార్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. 31 పవర్ టు క్యాన్సిల్ ఆర్ సస్పెండ్ లైసెన్స్. Subject to such restrictions as may be prescribed, the authority granting any license or permit may cancel or suspend it irrespective of the period to which the license or permit relates. అంటే ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ చేస్తారంటే ఎటువంటి డ్యూటీ ఫీ కానీ ఏమి పే చేయకపోతే అలాంటప్పుడు, ఎనీ బ్రీచ్ బై ద హోల్డర్ ఉంటే, ఇఫ్ ద పర్సన్ ఈస్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్, ఎనీ కాగ్నిజబుల్ అండ్ నాన్ అవైలబుల్ అఫెన్స్లో కనుక తను కన్విక్ట్ అయి ఉంటే, ఇలాంటి సందర్భాల్లో క్యాన్సిల్ ఆర్ సస్పెండ్ చేస్తారు లైసెన్స్ని. 32 పవర్ టు విత్డ్రా లైసెన్స్. Whenever the authority which granted any license under this act consider that such license should be withdrawn for any cause other than those specified in section 31, it may withdraw the license on the expiration of not less than 30 days notice. 34 penalties for illegal import, export, etc. Whoever in contravention of this act, any rule, notification, order issued or passed thereunder of any license or permit granted under this act imports, exports, transports, manufactures, collects or possesses or sells any intoxicant, taps any excise tree, draws toddy from any excise tree, constructs or works any distillery or brewery, uses, keeps, has in possession any material, stills, utensils, implements, apparatus whatsoever for the purpose of manufacturing any intoxicant other than toddy, bottles any liquor for purpose of sale, buys any intoxicant, possesses any material, film either with or without government logo of any district, removes any intoxicant from any distillery, brewery, warehouse licensed, established or continued under this act shall on conviction be punished. వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే 6 months but which may extend up to 8 years and with fine shall not be less than rupees 2 lakhs for the first offence. ఇది ఫస్ట్ offenceకి. which shall not be less than rupees 5 lakhs for the second offence.
35 పెనాల్టీ ఫర్ రెండరింగ్ డీనేచర్డ్ స్పిరిట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఎవరైతే ఇటువంటి డీనేచర్డ్ స్పిరిట్ అనేది అమ్ముతారో హ్యూమన్స్కి, డీనేచర్డ్ వల్ల హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది, అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ 2 years బట్ విచ్ షెల్ నాట్ ఎక్సిడ్ 5 years విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5,000 రూపీస్. 35 చెప్తుంది అది. 36 పెనాల్టీ ఫర్ మిస్కండక్ట్ ఆఫ్ లైసెన్సెస్. ఎవరైతే లైసెన్స్ని మిస్కండక్ట్ చేస్తారో, అంటే వాళ్ళు విల్ఫుల్గా ఏమైనా బ్రీచ్ చేస్తే, విల్ఫుల్గా ఎనీ రూల్ కనుక వాళ్ళు కాంట్రవీన్ చేస్తే, పర్మిట్ డ్రంకెన్నెస్, డిజార్డర్లీ కాండక్ట్, గేమింగ్ ఇన్ ఎనీ ప్లేస్ వేర్ ఇన్ ఇంటాక్సికెంట్ ఈజ్ సోల్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, permits or suffers persons whom he knows has reason to believe to be convicted of any non-bailable offence, sells any intoxicant to a person who is drunk, sells or gives any intoxicant to any person apparently under 21 years. అంటే 21 yearsలో పిల్లలకి అమ్మినా ఇట్లాంటి పనులు ఏమన్నా చేసినా కానీ వాళ్ళకి imprisonment for a term which shall not be less than 6 months but which shall not exceed 2 years and with fine which may extend to 1,000 rupees and be less than 2 times of the license fee. In any other case with imprisonment which may extend to 3 months or with fine which may extend to 500 rupees or with both. Penalty for adulteration by licensed vendor or manufacturer. 37. Whoever being the holder of a license for the sale or manufacture of any intoxicant under this act, a person in the employ of such holder, mixes or permits to be mixed with intoxicant, అంటే ఏమన్నా కలిపేసి వేరే పదార్థాలు అవన్నీ అమ్మడము, లైక్ ఫారెన్ లిక్వర్ని మామూలుగా అమ్మేయడం, ఇండియన్ లిక్కర్ని ఫారెన్ లిక్కర్ కింద అమ్మడము, ఇలాంటివన్నీ చేస్తే అది అడల్టరేషన్, దానికి పెనాల్టీ ఉంది. ఫస్ట్ అఫెన్స్కి అయితే 3 years ఇంప్రిజాన్మెంట్, అది విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years and with fine which shall not be less than rupees 10,000 but which may extend up to rupees 30,000. And in respect of holder of a bar license, the fine shall not be less than 2 times of the license. అదే సెకండ్ అఫెన్స్ అయితే 3 years which may extend up to 6 years with fine which shall not be less than rupees 50,000 but which may extend up to rupees 1 lakh. బార్ లైసెన్స్ ఉంటే shall not be less than 2 times of the license fee. 37A పెనాల్టీ ఫర్ అడల్టరేషన్ రిజల్ట్ ఇన్ డెత్. వీళ్ళు చేసిన అడల్టరేషన్ వల్ల ఆ వ్యక్తి కనుక చనిపోతే దానికి ఇంప్రిజన్మెంట్ షెల్ నాట్ బి లెస్ దాన్ 3 years బట్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వేస్తారు, విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ అప్ టు rupees 1 lakh. In any other case, the imprisonment for a term which shall not be less than 1 year but which may extend up to 10 years and with fine which may extend up to 50,000 rupees. 40. Penalty for cutting down or destroying excise trees. Whoever contravenes the provision of section 27 shall on conviction be punished with imprisonment. Imprisonment enti shall not be less than 3 months with fine which shall not be less than 1,000 rupees. Case of second and subsequent offence, it shall not be less than 6 months with fine shall not be less than 2,000 rupees. 40 ఏం చెప్తుంది, ఎవరైతే డిస్ట్రాయ్ చేస్తారో లేదా కట్ చేస్తారో ఎక్సైజ్ ట్రీని వాళ్ళకి పెనాల్టీ గురించి చెప్తుంది. 40A పెనాల్టీ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్ మేడ్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ ఎఫిడవిట్. ఎఫిడవిట్లో ఎవరైనా ఫాల్స్ స్టేట్మెంట్స్ చెప్తే దాని పెనాల్టీ 40Aలో ఉంది. కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్. 47. దీనిలో provided further that in case of an offence committed by the holder of a bar license for the first time, such offence may be compounded for a sum equal to 2 times of the license fee along with a warning. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇంత ఫైన్ అనేది వేస్తారు, బార్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తారు ఇంకోసారి కనుక చేస్తే, అకార్డింగ్ టు 47. పెనాల్టీ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రిఫ్యూజింగ్ టు డూ డ్యూటీ. ఎవరైతే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ డ్యూటీ చేయనప్పుడు, వాళ్ళు సరిగా వాళ్ళ డ్యూటీ నిర్వర్తించినప్పుడు దాని పెనాల్టీ 49లో ఉంది. పవర్ టు ఎంటర్ అండ్ ఇన్స్పెక్ట్ ప్లేసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్. 52. The commissioner or a collector or any prohibition and excise officer not below such rank may be prescribed or any police officer duly empowered in that behalf may enter, inspect at any time. పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా లైసెన్స్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్టోర్ చేసుకున్న ఇంటాక్సికెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఎటువంటి అవర్స్లో అయినా ఏ సమయంలో అయినా వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఇంటాక్సికెంట్స్ పెట్టారో సేల్ కోసము
లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేయొచ్చు. వాళ్ళ అకౌంట్స్, వాళ్ళ రిజిస్టర్స్ అన్నీ టెస్ట్ చేస్తారు, మెజర్ చేస్తారు, వెయి చేస్తారు. మెటీరియల్స్, స్టిల్స్, యుటెన్సిల్స్, ఇంప్లిమెంట్స్, అపార్చర్స్, ఇంటాక్సికెంట్స్ ఫౌండ్ ఇన్ సచ్ ప్లేస్, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయొచ్చు. వాళ్ళకి ఆ పవర్ ఉంది 52 ప్రకారంగా. 53 పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ టు సీజ్ ఆర్టికల్స్ లయబుల్ ఫర్ కన్ఫిస్కేషన్ అండ్ టు మేక్ సెర్చెస్. వీళ్ళకి అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంది వారెంట్ లేకుండా. ఆర్టికల్స్ అన్నీ కూడా ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా సీజ్ చేసే అధికారం ఉంది. ఎవరికి? ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ అకార్డింగ్ టు 53. పవర్ టు సెర్చ్ వితౌట్ వారెంట్ 55 ప్రకారం. Whenever the commissioner or a collector or any police officer not below the rank of officer in charge of a police station or any prohibition and excise officer not below the rank of an prohibition and excise sub-inspector has reason to believe that an offence under 34, 35, 36, 37 or 37A has been, is being or likely to be committed, that a search warrant cannot be obtained without affording the offender an opportunity of escape or concealing evidence of the offence, he may, after recording the grounds of his belief, at any time, day or night, enter such any place, seize anything found therein, which he has reason to believe to be liable to confiscation under this act. వాళ్ళకి ఇది సీజ్ చేయొచ్చు అని అనిపించినవి సీజ్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. అలాంటి ప్లేస్లో దొరికిన వాళ్ళని కూడా వాళ్ళు గిల్టీ ఆఫ్ సచ్ అఫెన్స్ అని వీళ్ళు నమ్మగలిగితే అలా చేస్తారు. అరెస్ట్ సెర్చ్ హౌ టు బి మేడ్, ఎలా చేయాలి అనేది 59 చెప్తుంది. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళ గ్రౌండ్స్ ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇన్ఫామ్ చేయాలి సిఆర్పిసి ప్రకారంగా. వాళ్ళకి అన్నిటి గురించి చెప్పాలి. అరెస్ట్, డిటెన్షన్, కస్టడీ, సెర్చ్, సమ్మాన్స్, వారెంట్స్, సెర్చ్ వారెంట్స్, ప్రొడక్షన్ ఆఫ్ పర్సన్స్ అరెస్టెడ్, డిస్పోజల్ ఆఫ్ థింగ్స్ సీజ్డ్ షెల్ అప్లై, ఆల్ యాక్షన్ టేకెన్ ఇన్ దిస్ రెస్పెక్ట్ అండర్ దిస్ యాక్ట్, అవన్నీ తెలియజేయాలి వాళ్ళకి. 60A నాన్ బెయిలబుల్ అఫెన్స్. The offences punishable under subclause of 34, 37, 37A shall be non-bailable, and the provisions of CRPC 1973 with respect to non-bailable offences shall apply to those offences. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. ఈ సెక్షన్స్ మెన్షన్ చేసినవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా ఇప్పుడు కొత్త యాక్ట్ వచ్చింది కాబట్టి అవన్నీ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. ఇవన్నీ వీటికి అప్లై అవుతాయి. 60A అండర్ ఎక్సైజ్ యాక్ట్ 1968. 63 appeals. Any person aggrieved by an order passed by any officer other than the commissioner or collector under this act may within 45 days from the date of communication of such order appeal to deputy commissioner. ఈ కమిషనర్, కలెక్టర్ కాకుండా వేరే ఆఫీసర్ ఎవరైనా ఇచ్చిన వాటికి వీళ్ళు కరెక్ట్ కాదు అనిపిస్తే అప్పీల్ వేసుకోవచ్చు. ఎవరికి? డిప్యూటీ కమిషనర్కి. Any person aggrieved by order passed by deputy commissioner or collector under this act may within 60 days from the date of communication of such order appeal to commissioner. డిప్యూటీ కమిషనర్ ఇచ్చినది కూడా నచ్చకపోతే వాళ్ళు వితిన్ 60 డేస్లో కమిషనర్కి అపీల్ వేసుకోవచ్చు. రివిజన్ 64. ద గవర్నమెంట్ ఎయిదర్ సుయోమోటో అంటే తనంతట తనుగా కానీ ఎనీ అప్లికేషన్ కానీ రికార్డ్స్ కానీ అన్నీ చెక్ చేస్తుంది ఎలాంటివి అని చెప్పి. రిఫ్యూజల్ ఆఫ్ లైసెన్స్, పర్మిట్స్ గురించి, correctness, legality or propriety of any such decision, order, proceedings should be modified, annulled, reversed or remitted for reconsideration. They may pass orders accordingly. ఏవైనా మార్చాలి చేయాలి అనుకున్నవన్నీ కూడా వాళ్ళు అకార్డింగ్లీ చేస్తారు, ఆర్డర్స్ పాస్ చేస్తారు గవర్నమెంట్. అది 64 ప్రకారంగా. 70 limitation of suits. No suit shall lie against the government or against a prohibition and excise officer other than a suit by the government in respect of anything done or else to have been done in pursuance of this act, unless the suit is instituted within 6 months from the date of act complained of. అది సెక్షన్ 70 చెప్తుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఎక్సైజ్ యాక్ట్ 1968 ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.